ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాగ్దానానికి స్వాగతం. బాగున్నారు కదా పిల్లలు? రండి, దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాలు మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం. ప్రతి దినము కూడా తన వాక్కు చేత మనల్ని దర్శించి దీవిస్తూ ఉన్నాడు. ఎవరెన్ని మాటలు చెప్పినా మనం ఆదరించబడలేమేమో, కానీ దేవుని మాట ఒకటి మన చెవిలో పెడితే అది మన హృదయంలో చేరితే పిల్లరా మనకి ఎంతో నెమ్మది, శాంతి, సమాధానాలు దొరుకుతాయి. పిల్లరా గమనించండి, ఈ విషయాలు మర్చిపోవద్దు. దేవుని మాటలు మన హృదయంలోనే పెట్టుకుందాం. రండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం ఈ రీతిగా ఉంది: నాకు కనపడకుండా రహస్య స్థలంలో దాచగలవాడెవడైనా కలడా? జెర్మియా 23:24. Who can hide in secret places so that I cannot see them? దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువు యేసయ్య సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి. ఆయనకు రహస్యమైనది, మరుగైనదంటూ ఈ లోకంలో సర్వలోకాల్లో ఎక్కడా ఏమీ లేదు అన్న సంగతిని మొదటిగా మనం గ్రహించాలి. ప్రియులారా, ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయనే దేవుడు, ఆయనే సర్వము అయినప్పుడు ఆయనకి దేవునికి మరుగైనగా మనం ఉంచి ఏదైనా చేయగలమా అంటే ఏమీ చేయలేమండి. ఎందుకంటే ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యమే చెప్తుంది, రహస్య స్థలములలో దాచగలవాడు ఎవడైనా ఉన్నాడా నాకు కనపడకుండా అని అడుగుతూ ఉన్నాడు ప్రభు. ప్రియులారా, నిజమే కదా. ప్రభువే నిన్ను నన్ను చేస్తే ఆయనే మనల్ని రూపొందించి, తల్లి గర్భంలో మనల్ని రూపొందించిన వాడు ఆయనే ఉంటే ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత నువ్వేదన్నా మరుగు చేస్తే మనుషులకు మరుగు చేయగలవేమో, కానీ దేవునికి మరుగు ఏది చేయలేవు. నీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆయన అన్న సంగతిని మర్చిపోవద్దని చెప్పి మనవి చేస్తున్నాం. ప్రభు ఈ రోజున మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, దేవునికి ఎన్నెన్నో దాచాలని అనుకుంటా ఉంటాం, మనుషులు ఎవరు చూడలేదులే అనుకుంటా ఉంటాం. దేవునికి తెలుసు అన్న సంగతి కూడా తెలిసినా కూడా మన బుద్ధిని మార్చుకోలేని ప్రజగా మనం కనబడుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలా ఉండొద్దని చెప్పి మనవి చేస్తున్నాం. వాక్యం చెప్తుంది ఆయనకు దాచగలిగింది రహస్య స్థలములు అంటూ ఏది కూడా లేదు, ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు అండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో 139వ కీర్తనలో 7-14 వచనాల్లో చాలా మాటలు ఉంటాయి. అందులో అంటాడు కదా, నీ ఆత్మీయత నుంచి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకున్నాను, నీవు అక్కడను ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోనా భక్తుడు పారిపోయాడండి. ఎక్కడికి? ఓడ అడుగు భాగానికి పారిపోయాడండి. ఉపయోగం ఏమన్నా ఉందా? దాక్కోవాలనుకున్నాడు. ఏమన్నా ప్రయోజనం కనబడిందా? ఏమాత్రము లేదు. సర్వాంతర్యామి అయిన దేవుడు, ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుడు యోనానెత్తి సముద్రంలో పడవేస్తే మరి చేపకు ఆజ్ఞాపించాడండి. ఆయనకి తెలియని ఏదన్నా ఉందా? ఒక మొత్తం ఆయన సృష్టించిన సృష్టి అంతా కూడా దేవుని ఆజ్ఞకు లోబడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, అంతరంగములను పరిశోధించే దేవుడు, ఆయనకి మరుగుగా ఉండి మనం ఏమీ చేయలేము. కాబట్టి ప్రతి చోట దేవుడు చూస్తున్నాడన్న సంగతిని మర్చిపోకుండా మనం భయభక్తులు కలిగి ప్రభుతో మనం జీవించుతాము. ఆయన చేతే మనం ప్రశంసించబడాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఆయనకి మరుగ్గా నీవి నేను ఏమీ చేయలేమన్న సంగతిని మరచిపోవద్దు, విడిచిపెట్టవద్దు అని చెప్పి మనం చూస్తున్నాను. దేవుని భయభక్తులు కలిగి ఉందాం, ఆశీర్వదించబడదాం. అలాంటి కృప చేత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నా బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు
తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం గ్రంథం 17:2 నాకును నీకును మధ్యన నిబంధనను నియమించి నేను అత్యధికముగా అభివృద్ధి పొందించేదని అన్నమాట మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు అభివృద్ధి పొందించే దేవుడు ఒక్కడే మనల్ని అభివృద్ధి చేయగలరండి. మనుషులు మనం అభివృద్ధి పొందుతూ ఉంటే మనం వెనక్కి లాగాలని చూస్తారు. కాబట్టి నూతన వస్త్రంలో గొప్ప అభివృద్ధిని, అబండెంట్ బ్లెస్సింగ్స్ మీ సొంతం అవ్వాలని మా ప్రార్థన చేస్తాను. నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు. నూతన వస్త్రంలోనికి అడుగుపెట్టిన బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. ప్రత్యేకించిన ఆయన అవును తండ్రి, రహస్య స్థలంలో నీకు దాచగలిగిందంటూ ఏదీ లేదు. దాచగలిగిన స్థలాలు లేవు, సమయాలు లేవు, మనుషులు లేరు ప్రభువా. నీకు స్తోత్రం. సర్వం ఎరిగిన సర్వాంతర్యామి, సర్వవ్యాపి, సర్వజ్ఞుడవు తండ్రి, నీకు స్తోత్రమయ్యా. మా హృదయంలో తలంపు పుట్టక మునిపెద నువ్వు ఎరిగిన దేవుడవు గనుక ప్రభువా నాయన మమ్మల్ని చేసిన దేవుడు నాయన, మీ స్వహస్తాలతో మమ్మల్ని రూపొందించిన దేవుడు మీరు కనుక ప్రభా. మీకు మరి ఏమీ మేము చేయలేము. మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం ప్రభా. ఇన్ని ఎరిగి కూడా ప్రభా ఇంకా నాయన నీకేదో దాచాలని చూస్తున్నా. మమ్మల్ని క్షమించమని, మా బిడ్డలను క్షమించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. నీ వాక్యం చొప్పున నడుచుకోగలటానికి ప్రభా సహాయం చేయండి. గొప్పతరాన్ని, త్యాగం, నీ ప్రేమను ప్రభా నన్ను అర్థం చేసుకుని అందులో బ్రతికే భాగ్యం దయచేయండి ప్రభు. వ్యసనాలను దూరపరచమని వేడుకుంటున్నాను ప్రభా. నాయనానికి వందనాలు. నీ మహిమగల హస్తాలకు మా బిడ్డలను అప్పగిస్తే దీని దీవెనలను అనుగ్రహించి నాయనా మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యంను, గౌరవ ప్రభావం చేత మా బిడ్డలను నింపండి ప్రభా. ఎంతోమంది బిడ్డలు నాయన చాలా బలహీనలై ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, గర్భఫలాలు లేకుండా ఉన్నారు ప్రభా. రకరకాలైన పరిస్థితులు కూడా వెళుతున్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, సరిహద్దు గొడవల్లో ఉన్నారు ప్రభా. సహాయం చేసి విడిపించండి దేవ. ప్రత్యేకించిన ఆయన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. మరి యుద్ధాలు, సునామీలు ప్రభా వీటన్నిటిని అరికట్టమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. భూకంపాల నుంచి ప్రజలను రక్షించండి ప్రభా నాయన. నీ ఉగ్రత మా బిడ్డలపై రానివద్దని వేడుకుని ఎక్కడున్న భద్రత క్షేమం అనుగ్రహించండి నాయన. మీరే నాయన సహాయంగా తోడుగా ఉండమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిండు సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.